రామగుండం మండలం 51వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తున్న అన్న గన్నుముక్కుల మహాలక్ష్మి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం 51వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా దృఢ సంకల్పంతో నేను మీ ముందుకు వస్తున్న అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మరియు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తాను. మహిళలకు వృత్తి శిక్షణా కేంద్రం, స్వయం ఉపాధి కొరకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, భవిష్యత్తులో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు 51వ డివిజన్ ప్రజలకు అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గన్నుముక్కుల మహాలక్ష్మి ప్రజలకు వివరించారు. ఓట్లను అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. పోయినసారి అందరూ నన్ను గెలిపించారు. పోయినసారి నేను రేషన్ కార్డులైనా, షాదీ ముబారక్, ఇంకా ఏమైనా పనులైనా చేయించాను. ఈసారి కూడా నన్ను గెలిపించి వారికి ఎవరెవరికి ఎలాంటి సమస్యలున్నా, ఏ పనులు కాకుండా ఈసారి చేస్తానండి. అందరికీ నమస్కారం. నా 51 డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నేను గతంలో కార్పొరేటర్గా, అంటే మా భార్య మహాలక్ష్మి తిరుపతి గారు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. ఇండిపెండెంట్గా చేసి గెలిచారు. గెలిచిన తర్వాత మేము చేసిన మంచి పనులు, ప్రజల్లో ఉన్న అభిమానము, ప్రేమ చూసేసి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మేము పార్టీ మారడం జరిగిన తర్వాత అతని యొక్క అభివృద్ధి పనులు చూసి చాలా ఆనందం అనిపించింది. లక్ష్మీనగర్లో 32 కోట్ల రూపాయలు పెట్టేసి రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు, నల్లాలు, ఇంటింటికి నల్లాలు అవన్నీ కూడా చేపించడం జరిగింది. ఇదంతా చేపించిన తర్వాత మాకు మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఒక సర్వే చేపించేసి సర్వేలో గెలుపు ఓటములు నిర్ణయిస్తే అని చెప్పేసి ఓన్లీ గెలిచే వాళ్ళకే బీఫామ్ ఇచ్చి పోటీలో ఉంచడం జరుగుతుంది, వేరే వాళ్ళకి లేదు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే అన్నగారు సర్వే చేయించి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. రెండోసారి నేను గెలుస్తా అనే నమ్మకంతో మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అందుకే పోటీ చేస్తున్నాము, మళ్ళీ కూడా గెలుస్తాము. ఆల్రెడీ సర్వే చెప్పేసి గెలుస్తారని. ఇప్పుడు మంచి మెజార్టీ కోసమే మేము తిరుగుతున్నాము, మెజార్టీ కోసమే పోరాడుతున్నాము. మంచి మెజార్టీతో గెలిచి మేము అన్నగారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే లక్ష్మీనగర్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు కనుకనే మాకు గెలుపు అనేది నల్లేరు మీద నడక లాంటిది, ఈజీగా గెలుస్తాము. కనుక ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ఎవరెవరు ఏదేదో కూతలు కూస్తారు, కానీ అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటా అంటారు, ఎవరు పనిచేసేవారు, ఎవరు పనిచేయని వారు అని. నేను వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రెగ్యులర్గా వాటర్ వస్తున్నాయి, రోడ్లన్నీ సూపర్గా అయినాయి అన్నీ. ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలిన రోడ్లు ఉన్నాయి. ప్లస్ మన లక్ష్మీనగర్లో ప్లస్ ఇక్కడ కొత్త మాస్ ఏరియా ఉంటుంది, చౌక్ ఏరియాలో కొన్ని వర్కులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఆల్రెడీ టెండర్ అయిపోయి ఉన్నది. ఎలక్షన్స్ కాగానే మేము పెట్టిస్తాము. పెద్దమోరి మీద బ్రిడ్జి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేయించాము. ఎస్టిమేషన్ వేసి 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాము. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫండ్ లేకుండా అది క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే మళ్ళీ నేను మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి నేను దాన్ని చెప్పడం వల్ల, మోడీ గురించి చెప్పడం వల్ల, అంటే అతను కూడా, ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ దానికి ఫండ్, ఇప్పుడు కొత్తగా 20 కోట్ల ఫండ్ వచ్చింది, అందులో పెట్టించడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా చేపిస్తాము. అదొక పెండింగ్ వర్క్ ఉన్నది. ప్లస్ గలీలో చిన్న రోడ్స్ వర్క్ ఉన్నాయి, అవి కూడా చేయిస్తాము. అట్లాగే ఇప్పుడు మెడికల్ కాలేజీ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, 1x800 పవర్ ప్లాంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నారు. ఎందుకోసం అంటే నిరుద్యోగుల కోసం తీసుకొస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లక్ష్మీనగర్ అంటే 51 డివిజన్కు పెద్దపీట వేయడం జరుగుతున్నది. అంటే అన్ని డివిజన్ల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు మన 51 డివిజన్ నుంచి ఇవ్వాలని అన్నగారు కూడా ఆలోచించి హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రియారిటీగా మన డివిజన్కే ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఉద్యోగాలు కూడా పెట్టించే అవకాశం ఉన్నది. తర్వాత ఏ పథకం వచ్చినా కూడా, ఇంద్రమ్మ పథకం కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, 6 పథకాలు, ఏ పథకాలు కూడా సింహభాగము 51 డివిజన్కే కేటాయించడం జరుగుతున్నది. అందువల్ల ఇక్కడ ప్రజలు ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో లబ్ధి పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ఏంటంటే, మంచి మెజార్టీతో గెలిపించండి, పథకాలన్నీ పొందండి
అని నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.